మనము ఎన్నో గాథలను విన్నాము, చూసాము. అందరికీ రామాయణం తెలుసు, మహాభారతం తెలుసు, అన్ని విధాల పురాణాలు తెలిసి ఉండవచ్చు. కానీ నాకెందుకో ఈ దేవీ భాగవతం గురించి కాస్త ప్రస్తావిద్దాం అనిపించింది. అందుకే ఈ దేవీ భాగవతం గురించి చూద్దాం అనుకుంటున్నా. శ్రీకృష్ణుడు వైకుంఠానికి చేరిన తర్వాత ఈ మహర్షులందరూ కూడా కలిధర్మం మొదలైందని భయపడి బ్రహ్మలోకానికి వెళ్ళారు. ఆ యొక్క బ్రహ్మలోకంలో ఆ బ్రహ్మదేవుణ్ణి, ఆ జ్ఞాన సరస్వతికి నమస్కారం చేసి ఈ యొక్క మహర్షులందరూ కూడా బ్రహ్మదేవుడితో, ఓ బ్రహ్మదేవా, ఈ కలికాలం మొదలైంది, మేము ఈ కలికాలంలో ఉండలేము, మేము ఈ భూమి మీద ఎలాంటి యాగాలు యజ్ఞాలు చేయలేము, కలిధర్మం సంగతి మీకు తెలుసు కదా, కనుక మాకు ఎక్కడైనా సురక్షితమైన ప్రాంతం ఉంటే మా మీద దయ ఉంచి మాకు చెప్పవలసిందిగా కోరుతున్నాము అని చెప్పి మహర్షులు అనగానే బ్రహ్మదేవుడు, ఓ మహర్షులారా, చింతించకండి, మీకు ఈ యొక్క చక్రాన్ని ఇస్తున్నాను. ఈ చక్రం ఎక్కడైతే పడిపోతుందో అక్కడ మీరు సురక్షితంగా యజ్ఞయాగాదులు చేసుకోవచ్చు అని బ్రహ్మదేవుడు మహర్షులతోటి చెప్పాడు. సరే, ఆ మహర్షులు ఆ చక్రాన్ని తీసుకొని భూమి మీద తిరుగుతూ ఉండగా ఒక చోట ఆ చక్రం యొక్క ఇరుసు విరిగింది. అదే నైమిసారణ్యమైంది. మహర్షులందరూ అనుకున్నారు, ఇక్కడ సురక్షిత ప్రదేశం కలిరాడనుకు నిర్ణయించుకొని వాళ్ళు అక్కడే ఉండి యజ్ఞయాగాదుల్ని చేస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో ఈ మహర్షులందరూ కూడా ఆ నైమిషారణ్యంలో ఎన్నో యజ్ఞయాగాలు చేస్తూ సురక్షితంగా ఉంటున్నారు. ఆ యజ్ఞయాగాలు జరుగుతున్నప్పుడు వ్యాస మహర్షి యొక్క ప్రియశిష్యుడైన సూతుల వారు అక్కడికి వచ్చారు. వారికి అగ్నిపాద్యాలన్నీ ఇచ్చి ఈ మహర్షులందరూ కూడా ఆయన్ని ఒక ఉచితాసనం ఇచ్చి కూర్చోబెట్టి ఆయనతో కొన్ని విషయాలు మాట్లాడుతూ, ఓ వ్యాస మహర్షి ప్రియశిష్యుడా, సూత పౌరాణిక, నీకు వ్యాసుని ద్వారా అన్ని పురాణాలు తెలుసు కదా, మాకు వాటి గురించి చెప్పవలసిందిగా మేము కోరుతున్నాము అని సూతుడు వారిని సౌనకుడనే మహర్షి కోరాడు. ఎప్పుడైతే కోరాడో సూతుడు వారు సంతోషించి 18 పురాణాలు ఆ యొక్క సౌనకాది మహాములందరికీ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. 18 పురాణాలు అయిపోగానే సౌనకుడు ఇంకా సంతృప్తి చెందగా, ఓ సూత మహర్షి, మాకు ఈ 18 పురాణాలు ఎంతో ఆహ్లాదకరంగాను ఆనందకరంగాను ఉంది, కానీ మాకు ఇంకా ఏదో వినాలని ఒక తపన ఏర్పడింది, కనుక మా యందు దయ ఉంచి ఈ జగత్ మొత్తానికి ఎవ్వరు పది, ఈ జగత్తుని ఎవరు నిర్ణయించారు? కొంతమంది విష్ణువు అంటున్నారు, కొంతమంది శివుడు అంటున్నారు, కొంతమంది యొక్క ధర్మము అని చెబుతున్నారు. కనుక మాకు ఎవరు అనేది మాకే అర్థం కావట్లేదు. ఎన్నో పురాణాలు విన్నా కానీ మాకు ఎక్కడో కూడా ఈ యొక్క సందేహం మదిలో తలుస్తూనే ఉంది. కనుక మీరు మా యందు దయ ఉంచి అన్నిటికీ గొప్పది ప్రకృతి రూపిణి అయినా ఆ దేవి గురించి మాకు వినాలని ఉంది. దయచేసి ఆ అమ్మవారి యొక్క లీలల గురించి కానీ ఆ తల్లి గురించి కానీ మాకు సవిస్తారంగా వివరింపుడు అని చెప్పి శౌనికుడు సూత మహర్షిని కోరటం జరుగుతుంది. అప్పుడు సూతుడు ఒక నవ్వు నవ్వి, మహర్షులారా, ఎంత గొప్ప అయిన ప్రశ్న నన్ను అడిగారు, మీరు అడుగుతుంటే
నాకు ఆ యొక్క తల్లి లీలలు చెప్పాలని ఎంతో కుతూహలంగా ఉంది. విష్ణుమూర్తి యోగనిద్రలో ఉన్నప్పుడు ఆయన నాభికమలం నుంచి బ్రహ్మదేవుడు ఆ జగన్మాతను స్తుతించాడు. సుగుణ రూపిణి, నిర్గుణ రూపిణి, మాయాస్వరూపిణి, భుక్తిప్రదాయిని అయిన ఆ తల్లిని ధ్యానించి ఈ యొక్క దేవీ భాగవతాన్ని విస్తారంగా చెబుతాను, మీరు ఆలకించండి. అసలు ఈ దేవీ భాగవతం మహాపురాణం ఉత్తమోత్తమైనది. మొత్తం 18,000 శ్లోకాలు, 12 స్కందాలు, 318 అధ్యాయాలు. ప్రథమ స్కందంలో 20 అధ్యాయాలు, ద్వితీయ స్కందంలో 12, తృతీయ స్కందంలో 30, చతుర్థ స్కందంలో 25, పంచమ స్కందంలో 35, షష్టమ స్కందంలో 31, సప్తమ స్కందంలో 40, అష్టమ స్కందంలో 24, నవమ స్కందంలో 50, దశమ స్కందంలో 13, ఏకాదశ స్కందంలో 24, ద్వాదశ స్కందంలో 14 అధ్యాయాలు ఉంటాయి. ప్రణాళిక అంతా గంధారంలోనే తెలియజేశాడు వ్యాస భగవానుడు. కనుక అంత గొప్ప పురాణాన్ని మీకు వివరిస్తాను, శ్రద్ధగా ఆలకించండి. సూత మహర్షి, సరే ఈ దేవీ భాగవతానికి 18,000 శ్లోకాలు, 12 స్కందాలు, 318 అధ్యాయాలు ఉన్నాయన్నావు. మాకు బాగానే ఉంది, కానీ ప్రతి పురాణానికి ఎన్ని శ్లోకాలు ఉన్నాయి, వాటి గురించి మాకు వివరంగా చెప్పు, మాకు వినాలని ఉంది. వ్యాసుడు ఆ 18 పురాణాలు రచించి ఇంకా గొప్పగా మహాభారతాన్ని కూడా రచించాలని చెప్పావు కదా, మాకు ఆ పురాణం యొక్క శ్లోకాల గురించి చెప్పవలసిందిగా కోరుతున్నాము. ఓ మహర్షులారా, పురాణాలు గురించి చెప్పమన్నారు కదా, చెబుతున్నాను వినండి. మద్వయం భద్వయం చైవ వ్రతత్వయం వచతుష్టయం ఆ నా పా లిం గా కు స్కాని పురాణాన్ని పృథక్ అని చెప్పనుంది. ఎట్లా అంటే, మత్స్య పురాణం మొదటిది 14,000 శ్లోకాలు, రెండవది మార్కండేయ పురాణం 9,000 శ్లోకాలు. ఇవి మద్వయం అంటారు. భవిష్య పురాణం 14,500 శ్లోకాలు, భాగవతం 18,000 శ్లోకాలు. ఇవి బద్వయం అంటారు. బ్రహ్మపురాణం 10,000 శ్లోకాలు, బ్రహ్మాండ పురాణం 12,100 శ్లోకాలు, బ్రహ్మ వైవస్వ పురాణమేమో 18,000 శ్లోకాలు. వీటిని భ్రత్రయం అంటారు. వామన పురాణము 10,000 శ్లోకాలు, వాయుపురాణము 24,600 శ్లోకాలు, విష్ణు పురాణంలో 23,000 శ్లోకాలు ఉన్నాయి. వామన పురాణం 24,000 శ్లోకాల గ్రంథం. ఇవి వచతుష్టయం అంటారు. ఇంకా అగ్ని పురాణంలో 16,000, నారద పురాణంలో 25,000, పద్మ పురాణంలో 55,000, లింగ పురాణంలో 11,000, గరుడ పురాణంలో 19,000, కూర్మ పురాణంలో 17,000, స్కాంద పురాణంలో 81,000 శ్లోకాలు ఉంటాయి. ఇవి ఆ నా పా లిం గా కు స్కాలు. ఇవి 18 పురాణాలు.
వీటి పేర్లే కాకుండా వీటిలో ఉండే శ్లోకాల సంఖ్య కూడా మీకు తెలియచేశాను కదా, విన్నారు కదా. అదేవిధంగా మరో 18 ఉపపురాణాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా? వాటి గురించి చెబుతాను, వినండి. సనత్కుమార, నారసింహ, నారదీయ, శివ, దౌర్వాస, కాపీల, మానవ, ఓశానస, వారుణ, కాళిక, సాంబ, నంది, సౌర, పరాశర, ఆదిత్య, మహేశ్వర, భాగవత, వాసిష్ఠ ఉపపురాణాలు కూడా ఉన్నాయి. ఇవి వ్రాసి ఇంకా ఆ వ్యాస భగవానుడు శ్రీకృష్ణుడి యొక్క లీలల గురించి తెలుస్తూ మహాభారతాన్ని గొప్పగా రచించాడు.